ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చేసి Huawei వాళ్ళ P40 సిరీస్ని గ్లోబల్గా అనేది లాంచ్ చేసేసింది. దీంట్లో టోటల్గా 3 మొబైల్ ఫోన్స్ అనేది లాంచ్ చేసింది. ఒకటి వచ్చేసి P40, ఒకటి వచ్చేసి P40 Pro, ఒకటి వచ్చేసి P40 Pro Plus. ఇలా మనకు 3 మొబైల్స్ కూడా లాంచ్ చేసింది. ఈ 3 మొబైల్స్ కూడా మనకి ఇన్బిల్ట్ 5G మోడమ్తో వస్తాయి. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 3 మొబైల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగా ఇప్పుడు కూడా మనం ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మాట్లాడదాం. డిస్ప్లే చూసుకుంటే P40లో వచ్చేసి 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అనమాట. ఇది OLED ప్యానల్తో వస్తుంది. దీంట్లో 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2300 పిక్సెల్స్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది. ఇంకా P40 Pro అలాగే P40 Pro Plus చూసుకుంటే మనకు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా డిస్ప్లే సేమ్గానే ఉంటుంది. 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఇది OLED ప్యానల్తో వస్తుంది. దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 90 Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1200x2600 పిక్సెల్స్ అనేవి ఈ మొబైల్ ఫోన్స్లో ఉంటుంది. ఇక మనం టాప్లో చూసుకుంటే 3 మొబైల్స్లో కూడా సైడ్ కట్అవుట్ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. మనకు మెయిన్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చాడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి. ఇక సెకండరీ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది ఒక డెప్త్ సెన్సార్. మనకు 3 మొబైల్స్లో కూడా డెప్త్ సెన్సార్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు ఏ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వాడారు అనేది అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి డెప్త్ సెన్సార్ అనేది కన్ఫామ్గా ఈ 3 మొబైల్స్లో కూడా ఉంటుంది. ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ టోటల్గా 3 మొబైల్స్లో కూడా డిఫరెంట్ కెమెరా సెటప్ అనేది వాడారనమాట. మనం ముందుగా P40 గురించి అయితే మాట్లాడుకున్నాం. P40లో వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ వాడారు. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని ఒక అపేచర్ చూసుకుంటే f1.8 ఉంటుంది. అలాగే 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వాడారు. దీని ఒక అపేచర్ చూసుకుంటే f2.2 ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వాడారు. దీని ఒక అపేచర్ చూసుకుని f2.2 అనేది ఉంటుంది. ఇక మనం P40 Pro చూసుకుంటే మనకు దీంట్లో టోటల్గా క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వాడారు. అలాగే 40 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వాడారు. 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ వస్తాయి. అలాగే TOF 3D కెమెరా కూడా ఈ మొబైల్ ఫోన్లో అనేది వాడారు. మనం ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అలాగే 10x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు, అలాగే 50x వరకు డిజిటల్ జూమ్ అనేది చేయొచ్చు ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి. ఇక మనం P40 Pro Plus గురించి మాట్లాడుకుంటే దీంట్లో టోటల్గా మనకు పెంటా కెమెరా సెటప్ వస్తుంది. అంటే మనకు టోటల్గా 5 కెమెరా సెటప్ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. దీని ఒక అపేచర్ చూసుకుంటే f1.8 ఉంటుంది. అలాగే 40 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. దీని ఒక అపేచర్ చూసుకునే f1.8 ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. దీని ఒక అపేచర్ చూసుకుంటే f2.2 ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఇచ్చారు. దీని ఒక అపేచర్ చూసుకునే f4.4 అనేది ఉంటుంది. ఇక దీంట్లో కూడా TOF 3D కెమెరా అనేది వాడారు. మనం దీంట్లో 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అలాగే 20x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు, అలాగే 100x వరకు మ్యాక్సిమం జూమ్ అనేది చేయొచ్చు డిజిటల్ జూమ్ వచ్చేసి. ఇక 3 మొబైల్స్లో కూడా మనం 4K 60 fps వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ 3 మొబైల్స్ కూడా అల్ట్రా స్లో మోషన్ వీడియోకి సపోర్ట్ చేస్తాయి. సార్ మాట్లాడుకుంటే 3 మొబైల్స్లో కూడా మనకు సేమ్ ప్రొసెసర్ అనేది వాడారు. వాళ్ళ యొక్క ఓన్ ప్రొసెసర్ అనమాట. ఇది Huawei వాళ్ళది Kirin 995G ప్రొసెసర్ అనేది దీంట్లో వాడారు. దీంట్లో GPU చూసుకుంటే Mali G76 GPU అని వాడారు. దీంట్లో NPU కూడా సపోర్ట్ చేస్తుంది. NPU అంటే న్యూరల్ నెట్వర్క్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. దీనికి కూడా మనకు ఈ ప్రొసెసర్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇక దీంట్లో ర్యామ్ చూసుకుంటే మనకు LPDDR5X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ 3 మొబైల్స్లో కూడా వాడారు. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా మనకు డిఫరెంట్గా అనేది ఇచ్చారు. మనం ముందుగా P40 గురించి మాట్లాడుకున్నాం. P40 తీసుకుంటే 3800 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇది మనకు 22 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మనం P40 Pro అలాగే P40 Pro Plus చూసుకుంటే దీంట్లో బ్యాటరీ అనేది సేమ్గానే ఇచ్చారు. 4200 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. P40 Pro చూసుకుంటే మనకు 27 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే P40 Pro Plus చూసుకుంటే ఇది 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ 3 మొబైల్స్ కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తాయి. ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ 3 మొబైల్స్ కూడా మనకు వస్తాయి. ఈ 40 చూసుకుంటే ఇది మనకు IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అదే P40 Pro అలాగే P40 Pro Plus చూసుకుంటే మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో ఈ 2 మొబైల్స్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్, మనం ఇంకా ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాం. ప్రైజెస్ చూసుకుంటే P40 వచ్చేసి 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు అమెరికాలో వచ్చేసి $875తో లాంచ్ చేశారు. అంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర 67,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఇక P40 Pro చూసుకుంటే 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మోడల్తో వస్తుంది.
$1,095 అనేది ప్రైస్ అనేది పడుతుంది. అంటే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దగ్గర 80,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఇక మనం P40 Pro ప్లస్ ఇది 8GB RAM 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మోడల్తో వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు $US వచ్చేసి $1,530 అనేది యూఎస్ ప్రైస్లో పడుతుంది. అంటే మన ఇండియన్ ప్రైస్కి కన్వర్ట్ చేసుకుంటే దగ్గర దగ్గర 1,07,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. 3 మొబైల్స్ ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనే దాని గురించి క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇండియాలోకి చూసుకుంటే చాలా మటుకు మొబైల్ ఫోన్స్ అనేది Huawei అలాగే హానర్ కానీ మొబైల్ ఫోన్స్ అనేవి మనకు 1 ఇయర్ నుంచి ఇండియాలో లాంచ్ చేయడం లేదు. లాంచ్ చేసినా కానీ వాళ్ళకి మంచి సేల్స్ అనేవి లేవు. ఎందుకంటే మనకు తెలుసు కదా, అమెరికా Huawei మీద స్ట్రైక్ అనేది వేసింది కాబట్టి అందువల్ల వాళ్ళ బిజినెస్ అనేది ఇండియాలో పెద్దగా లేదు ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో నావిక్ చిప్ అనేది యాడ్ చేశారు. ఈ 3 మొబైల్స్ కూడా మనకు ఇన్బిల్ట్ నావిక్ చిప్తో వస్తుంది. ఈ నావిక్ చిప్ ఉండడం వల్ల మేబీ ఇండియాలో ఏమన్నా లాంచ్ చేయొచ్చు అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే మన ఇండియన్ మొబైల్ ఫోన్స్లో మాత్రమే ఈ నావిక్ చిప్ అనేది వర్క్ అవుతుంది, మన ఇండియన్ సర్వర్స్లోనే. ఎందుకంటే ఈ నావిక్ చిప్ ఓన్లీ మన ఇండియా వైజ్ మాత్రమే వర్క్ అవుతుంది కాబట్టి మేబీ ఈ 3 మొబైల్స్ కూడా ఇండియాలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఈ 3 మొబైల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా నన్ను ట్విట్టర్లో అయినా క్వశ్చన్స్ అడగచ్చు, లేదంటే ఫేస్బుక్ పేజ్ నుంచి అయినా కూడా నన్ను క్వశ్చన్స్ అనేది అడగచ్చు. మీకు ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గౌతమ్. ఐ యామ్ సైనింగ్ ఆఫ్.